ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు అవి ఏంటో మరి ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే వైసీపీ 2 స్థానాల్లో, టీడీపీ 6 స్థానాల్లో, జనసేన పార్టీ 1 స్థానంలో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజలో ఉంది. సో ఓవరాల్గా సార్ అసలు పరిస్థితి ఏంటి? అసలు ఆ 2 కాన్స్టిట్యూన్సీలు ఏదో కనుక్కోవాలి ఫస్ట్. ఇది ఉద్యోగస్తులు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉన్నారా అనేది, అంటే ఆ 2 కాన్స్టిట్యూన్సీలు ఏదనేది చూడాలి. 2 కాన్స్టిట్యూన్సీలు ఏమున్నాయి ఏంటి అనేది. ఓకే, అది కాన్స్టిట్యూన్సీల పేరు రావాలి. జనరల్గా ఏంటంటే 170 స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్లో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారులు, కూటమి అది మెజార్టీలో ఉంటుంది. కడపలో అవినాష్ రెడ్డి, కడపలో లోక్సభ స్థానంలో షర్మిల ముందంజ. సో అవినాష్ రెడ్డికి కడపలో భారీ షాక్ తప్పదు. మనం మాట్లాడుకున్నట్లుగా అసలు కడప లోక్సభ పరిధిలో ఏం జరుగుతుంది? కడపలో జగన్మోహన్ రెడ్డికి అలాగే అవినాష్ రెడ్డికి భారీ షాక్ తప్పదా అంటే ఏం చెప్తారు? అది ఇప్పుడు వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక అసలు ఓటమి కన్నా కూడా, అధికారం కోల్పోవడం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ కడప రిజల్ట్ అనేది పెద్ద షాక్ ఇచ్చి ఉంటుంది. తాడేపల్లి ఇప్పుడు కదిలిపోతుంటుంది నాకు తెలిసినంత వరకు అది చూసిన తర్వాత. ఎందుకంటే అక్కడ భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది అనడానికి నిదర్శనం కనిపిస్తుంది. ఈవెన్ పులివెందుల్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అసలు వైసీపీ కంటే కూడా కాంగ్రెస్ అలాగే టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లుగా సమాచారం ఉంటుంది. అదే ఇందాక నువ్వేమన్నా అది మిస్ చూసుంటావు నేను అనుకుంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది 3 చోట్ల ఉందా, బహుశా అది ఒకసారి చూడాలి. ఆ 3 కాన్స్టిట్యూన్సీలు ఏమైనా సో ఓవరాల్ ఒకసారి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైసీపీ 3 చోట్ల, టీడీపీ 7 చోట్ల, అలాగే జనసేన ఒక స్థానంలో ఆధిక్యంలో కనబడుస్తుంది. కాకపోతే ఏంటంటే కడప స్థానం సార్, ఇప్పుడు కడప సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందరూ షర్మిల గారు పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఫస్ట్ నుంచి కూడా మనం ముందు నుంచే విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం. నేను ఒక పాయింట్ చెప్పాను, నీకు గుర్తుందో లేదు, చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఏం చెప్పానంటే, షర్మిల కొంగు బట్టి కడపలో ఓట్లు అడిగారు. ప్లస్ ఆవిడిచ్చిన నినాదం ఏంటి, నేరానికి న్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది అని చెప్పారు. ఆమె కొంగు బట్టి అడిగినప్పుడే నేను చెప్పాను, ఏం చెప్పాను ఆ రోజే చెప్పాను, కడప ఉండేటువంటి ప్రజలు మహిళలకి చాలా గౌరవిస్తారు. వాళ్ళ ఫ్యాక్షను అవన్నీ పక్కన పెడితే, బట్ మహిళలకి మిగతా వాళ్ళకన్నా కూడా అత్యంత గౌరవిస్తారు. ఆ రోజు షర్మిల కొంగుబట్టినప్పుడే నేను అన్నాను, ఖచ్చితంగా కడప ఓటర్లు షర్మిల వైపు మొగ్గు చూపుతారు. కొంగుబట్టి అడిగారని అంటే ఖచ్చితంగా సానుభూతితోటి ఓట్లు వేస్తారు కడప సంబంధించినటువంటి ఓటర్లు అనేది నేను ఆ రోజు కూడా విశ్లేషించుకుంటూ వచ్చాం. కడప పైగా వివేకానంద రెడ్డి పులివెందులతో సహా కడప జిల్లాలో ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి లీడర్ ఆయన. ఎవరు? వివేకానంద రెడ్డి మర్డర్ అనేది చాలా ఎఫెక్ట్ చూపించింది అక్కడ అనేది. తర్వాత నాకు యాక్చువల్గా పోలింగ్ ముందు రోజు కూడా నాకు ఒక మాజీ మంత్రి ఆయన చెప్పింది ఏంటంటే, తాను అక్కడ పర్యటించిన సందర్భంగా అక్కడ వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అని చెప్పి ఆయన చెప్తూ, పులివెందుల జగన్మోహన్